వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నబీన్. మృణాల్ తన పెళ్లి పైన సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇప్పటివరకు కూడా మనం మాట్లాడుకుంటున్నటువంటి పెళ్లి వ్యవహారం వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సంచలనంగా మాట్లాడినట్టు తెలిసింది. ఆ వాస్తవాలు ఏంటో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మృణాల్ ధనుష్ పెళ్లి గురించి ఇప్పటి వరకు వస్తున్న వార్తల్ని నిజం అని చెప్పాలా, అబద్ధం అని చెప్పాలా, ఇదంతా కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే మృణాల్ గారు చేసినట్టుగా తెలుస్తుంది. సో వాస్తవాలు ఏంటంటే మీ అభిప్రాయం ఏంటి? ధనుష్ మృణాలి ఠాగూర్ పెళ్లి ఇగో అగో కన్ఫర్మ్ అయింది. వాళ్ళ పెళ్లి రేపే అని ఒకసారి, వాళ్ళు విడిపోయారు, వాళ్ళు బ్రేకప్ అయిందని ఒకసారి. ఈ వార్త ఏ గాసిప్స్ గత 2 సంవత్సరాల నుంచి ప్రతి 2 నెలలకు 3 నెలలకు రకరకాల రూపాలు చెందుతూ ఇదే గాసిప్స్ వస్తూనే ఉంది. ఒకసారి పెళ్లి చేసుకుంటున్నారు, ప్రేమించుకున్నారు, వాళ్ళు లివింగ్ టుగెదర్లు ఉన్నారు, వాళ్ళ మధ్య బ్రేకప్ అయ్యింది, ఇట్లా రకరకాల వార్తలతోటి పాపం ఎందుకో సినిమా వాళ్ళ వైవాహిక జీవితంలో ఈ రిలేషన్ల గురించి గాసిప్స్ ఉండడం సాధారణమైనప్పటికీ ముఖ్యంగా ఈ ధనుష్కి మాత్రం కేవలం పెళ్లి విషయంలో ఈ విధంగా ఎందుకు ప్రతిసారి గాసిప్స్ వస్తున్నాయో, తీరా ఈ వారం 10 రోజుల కిందనో ఒక 2-3 వీక్స్ బ్యాక్ కూడా ధనుష్ అండ్ ఈ మృణాలి ఠాగూర్ రేపు రాబోయే February 14th 2026 ఇయర్లో, అంటే ఈ నెల February 14th లవర్స్ డే రోజు పెళ్లి చేసుకోబోతున్న వార్త కూడా వచ్చింది. ఇట్లా తరచూ రావడానికి పాపం మృణాలి ఠాగూర్ దీనికి చెక్ పెట్టాలనుకుందేమో బహుశా. ఏకంగా అంటే ముదిరిని అంటారు వార్తలు, బాగా అయింది, పెళ్ళయింది. మరి ఏదో మొత్తం మీద చాలా అన్లక్. కానీ మరి మృణాలి గారు ఏమనుకుందో చివరికి అన్నయ్య సన్నిధి నీవే పెన్నిదని పాట పాడేసింది. ఏమంటుంది అంటే, ధనుష్ నాకు బ్రదర్ లాంటి వాడు, వృత్తిరీత్యా మేము నైపుణ్యం షేర్ చేసుకుంటాము, గైడ్లైన్ తీసుకుంటాము, కలిసి ఉంటాము, కలిసి తిరుగుతాము, అంత మాత్రాన మా మధ్య ఏదో ఉందనుకోవడం తప్పు. నాకు సోదర సమానుడు అని చెప్పేసి ఏకంగా ఆమె క్లారిటీ ఇచ్చినట్టు ఆమె ట్వీట్ చేసినట్టు ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. నిజంగా ఆమె చేసిందా, ఎవరు చేశారు, మళ్ళీ ఇదేంటి వాసిప్స్ తెలియదు. కానీ మొత్తం మీద ఈ ధనుష్ మృణాలి ఠాగూర్ విషయంలో ఇంతటితో పోలీస్ స్టాప్ పడుతుండొచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే అంతగా బ్రదర్ సమానురాలు అని చెప్తున్నప్పుడు గతకన్నా హీనంగా ట్రోల్ చేయడం కానీ, గెచ్ చేసి కానీ, గాసిప్స్ క్రియేట్ చేస్తే మనం చేసేది ఏమీ లేదు. బట్ ధనుష్ ఎప్పుడైతే వైవాహిక జీవితంలో రజనీకాంత్ కూతురు గారితో వైవాహిక జీవితంలో డైవర్స్ అయిన తర్వాత సుమారు ఇట్లా తరచూ హీరోల గురించి వస్తూనే ఉంది. బట్ ఆయన మాత్రం వీటిని కూడా లెక్క చేయకుండా కనీసం ఖండించట్లేరు, అవునని చెప్పట్లేడు, అసలు ఇవన్నీ వినట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే గాసిప్స్ ఈ మధ్యకాలంలో ఇట్లాంటి గాసిప్స్ బాగా పెరుగుతున్న తరుణంలో వాటిని గురించి చర్చించకపోవడం బెటర్ అనుకుంటున్నారేమో. వాటి గురించి చాలామంది చెప్తుంటే కూడా వింటూ ఉంటాం. మన హీరోయిన్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ తాలూకు పోస్ట్ ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు తీసి చదవాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదట. ఒకసారేమో భయపడతారు ఎంత చండాలం రాశారో అని, లేదంటే ఏదో పనికిరాని మాటలు రాసి ఉండొచ్చు, మనం ఎందుకు చదవాలి అనే ఉద్దేశంతో అవి చదవరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ పుకారులని. సో ఆ విధంగా చూసి ఉండొచ్చు. మొత్తం మీద నేను గతంలో కూడా ఈ టాపిక్ వస్తున్నప్పుడు కూడా చెప్పేది ఏమిటంటే, హీరోయిన్లు కానీ లేదా ఈ ధనుష్ విషయం కానీ వాళ్ళుగా ప్రకటించాల్సి ఉంటుంది. మేము ప్రేమలో ఉన్నాము, లేదా విడిపోయాము, ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, లివింగ్ టుగెదర్లో ఉన్నామని వాళ్ళు చెప్పాలి. అంతవరకు పెట్టిన గాసిప్స్గానే చూడాలి. అయితే కంప్లీట్గా క్లారిటీ ఇచ్చేసారని అనుకోవచ్చా? 100% క్లారిటీ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇది కాదని మళ్ళీ ఎవరైనా ఖండిస్తానో మళ్ళీ ఏదైనా వస్తేనో చెప్పలేము. కానీ మొత్తం మీద ఇప్పటివరకు అయితే అధికారికమైనటువంటి అంటే మృణాలి ఠాగూర్ అధికారికమైనటువంటి సోషల్ మీడియాలోనే ఈ పోస్ట్ వచ్చిందని చెప్పేసి ఇంకొక పోస్ట్ కనిపిస్తుంది తప్పించి, మరి ఆమె అకౌంట్లో మాత్రం ఆ పోస్టు తాలూకు వివరాలు అయితే కనపడలేదు నాకు. మేబీ ఆమె చేసి ఉండొచ్చు, ఎవరెవరైనా చెప్పుండొచ్చు. ఏది జరిగినా కూడా ప్రస్తుతానికైతే గాసిప్స్ గానే చూద్దాం. అయితే మరి ధనుష్ గారి దగ్గర నుంచి ఏం అప్డేట్ రాలేదు? నేను అదే చెప్తున్నాను కదా, సెలబ్రిటీస్ ఓ స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ గాసిప్స్ పట్టించుకోవాలనుకోరు. ఇప్పటికైనా మృణాలి గారు కూడా ఎందుకు పట్టించుకున్నారంటే చాలా కాలం నుంచి ఈ రూమర్స్ వస్తూ ఉంది. ఎంతైనా ఒక వివాహం కావాల్సిన స్త్రీ కదా ఆమె కూడా మనసు ఉంటుంది, ఆ వ్యక్తిగత లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది. భవిష్యత్తులో మళ్ళీ ఆమె పెళ్లి చేసుకోవాల్సినప్పుడు ఇట్లాంటి రూమర్స్ కూడా ఒకటి పదే వస్తున్నప్పుడు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అనుకొని దీనికి పోలీస్ స్టాప్ పెట్టాలని అనుకుంటుండొచ్చు కదా. అందువలన మృణాలి కూడా కొంచెం స్పీక్ అవుట్ అయిందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.